వినేది అన్నా బాగుంది కన్నా అంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాంటి సాంగ్ అయితే ట్రెండింగ్లో అయితే ఉంది. సో మీరు చూశారు కదా. సో ఇలాంటి వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను, సేమ్ ఇదే విధంగా. సో నాకైతే నచ్చింది. సో మనం కూడా ఇదే విధంగా చేద్దామని అయితే ట్రై అయితే చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేశాను. చాలా బాగా అయితే ఉంటుంది. మీకు నచ్చింది లేదని కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో వీడియో అయితే 2-3 మినిట్సే ఉంటుంది, ఓకే. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, ఓకే. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అంతకన్నా ముందు మీ మొబైల్లో ఖచ్చితంగా న్యూ మెంబర్స్ అయితే ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేని వారు నాకు కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ అయితే చేయండి పర్సనల్గా, ఓకే. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నా ప్రొజెక్టర్కి వస్తున్నాను, ఓకే. ప్రొజెక్టర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ అయితే ఉంటుంది. మీకు టోటల్ ఎడిటింగ్ అయితే చేసి ఉంటుంది, ఓకేనా. మీరు చేయాల్సింది చాలా ఈజీ ప్రాసెస్, ఓకే. ఫస్ట్ అయితే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను, ఓకే. ఫస్ట్ ఈ యొక్క మన లిరికల్ వీడియో మీరు టాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీరు టాప్ చేసుకొని, సో ఇక్కడ మీకు ఒక ఈ సింబల్ మీరు టాప్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు వి ఆల్ ఉంటుంది ఫాంట్స్ అని, సో ఇక్కడ టాప్ చేసుకొని, సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటాయి, సో ఇక్కడ టాప్ చేసుకొని, సో ఇక్కడ నుంచి అయితే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫాంట్ అనేది, ఓకే. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇందులో ఉంటుంది, సో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫాంట్స్ అయితే ఇందులోకి అయితే వచ్చేస్తాయి, ఓకేనా. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక గ్రూప్ అయితే ఉంటాయి, ఇలా గ్రూప్స్ డివైడ్ అయి ఉంటాయి, ఓకే. ఫస్ట్ గ్రూప్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి, సో ఇక్కడ నేమ్ అనేది శేఖర్ అవుతుంది, సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి, ఓకేనా, ఓకే. సో ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఇంకోటి ఏం చెప్పాలంటే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది, ఓకేనా. సో ఈ ఫోటో మీరు టాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను, ఓకే. సో ఈ ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ మీరు టాప్ చేసుకోండి, ఓకే. ఫోటో అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా. ఫోటో కరెక్ట్గా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకే. ఇంకా ఈ ఫస్ట్ గ్రూప్ ఉంటుంది, అలాగే సెకండ్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా. సో అన్ని గ్రూపులు ఇదే ప్రాసెస్, జస్ట్ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది, మనకు వీడియో ఎడిటింగ్ అయితే అయిపోద్ది. ఇంకొకటి విషయం, లాస్ట్కి ఒక ఫోటో అయితే ఉంటుంది, ఓకేనా. ఈ ఫోటో, ఓకేనా. ఈ లాస్ట్ ఫోటో మీరు టాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీరు టాప్ చేసుకొని, సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకే. యాడ్ చేసుకొని ప్లస్ మీరు టాప్ చేసుకోండి, పైన మనకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది ఈజీగా, ఓకేనా. సో ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్, ఓకే. సో మనకైతే ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయిపోయింది, చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఓకే. పైన ఎర్ర సింబల్ మీరు టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.